ఎందుకంటే నాకు 5 మంది ఆడపిల్లలు, ఒకటి 5 మంది ఆడపిల్లల చదువుకోలేదు. నా బిడ్డని ట్రైనింగ్ చేయించి రూపాయి ఖర్చు పెట్టి చదివించిన, ట్రైనింగ్ చేయించకుండా వద్దునైనా నేను కేసీఆర్ మళ్ళీ మస్తు ఇచ్చిన, అవి ఎవరు పట్టించుకోరు, ఎన్నుకోతా అన్నందుకు నా భార్య నేను నిజం ఈరోజు కలవనికి వచ్చి అప్లికేషన్ ఇచ్చినామా, ఇచ్చిన తర్వాత నా ఈమె తప్పిపోయింది. నా భార్య ఇదివరకు 15 తారీఖు పోయింది, ఇదివరకు పత్తలేదు, ఆమె అడ్రస్ లేదు. కానీ ఈరోజు దయచేసి నమస్కారం చేసేది ఏమన్నారంటే నా కూతురు కొరకు వచ్చింది, జాబ్ ఇస్తాడని. జాబ్ కోసం నా భార్య తప్పిపోయింది, ఈయన లొల్లిలా చేసినాం. ఇదివరకు అది లేదు, ఇదివరకు పత్తలేదు. మరి ఆడ పంజాబ్ కూడా దరఖాస్తు ఇచ్చినాం, 5 రోజులు ఇచ్చి ఇదివరకు పత్తలేదు. 15 తారీఖు నాడు పోయింది, ఇదివరకు దాని అడ్రస్సే లేదు. ఏమి గవర్నమెంట్ ఇది ఇట్లా చేస్తే నేను కేసీఆర్ ఒక్కటే మాట చెప్తున్నా, చూడు నువ్వు ఇల్లు ఇన్కోర్ చేయి, ఊర్లో ఇన్కోర్ చేయి, ఎవరికి ఉద్యోగం ఉండదు, ఎవరికి ఎంత భూమి ఉండదు, ఎవడు ఏం పని చేస్తుంటాడు అని నీకు తెలుస్తుంది కదా. నీకు తెలియదు ఆ మాట. నువ్వు ఇల్లు సర్వే ఇంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది నౌకర్లు చేస్తున్నారు, ఎంత భూమి ఉన్నది, వానికి ఎంత యాక్సిడెంట్ ఉంది, వాని వాల్యూ ఎంత, వాని ఇల్లు ఆస్తి ఎంత, వాని ఆస్తి పూర్వ జాతగా మొత్తం తీసి నీకు చేస్తే పని నీ ముందరకు గెలుస్తాం. మళ్ళీ నీకు పాలన అప్పుడు మంచిగా వస్తుంది. కానీ ఇట్లా చేసి అంటే కేసీఆర్ లాగా చేసి అంటే మళ్ళీ బూటల్ని వేసేస్తాడు. నేను చెప్పేది ఒకటి, కలగలేదు. మొన్న పోయింది, ఇంకేం కలుగుతుంది. ఎప్పుడలే రానియలేదు, ఎవరు రాణిస్తలేదు. ఎందుకు నా భార్య పోయిందని గొడవలు నేనున్నా, నాకు ఎవరు రాణిస్తలేడా. ఏం చేస్తే ఇక పోయింది అని ఇక ఏడ్చుకుంటా ఉన్నాను. నేను ఇక ఎక్కడ పోయింది, ఏడ తింటుంది, ఏడ ఉన్నది, ఎక్కడ పోయింది అని నేను అడుగుతున్నా. అంతే సార్, అంతే నేను చెప్పేది ఏమీ లేదు. కానీ ఇప్పుడు నీవు యాక్చువల్ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, కుటుంబంలో ఎంత ఉన్నారు, వాని ఆస్తి ఎంత, వాని ఎలిజిబుల్ ఎంత, వాని ప్రాపర్టీ ఏంది, వాని ఇల్లు ఎంత, వాని యాల్యూషన్ ఎంత, అది చూడయా నువ్వు. ఒకసారి ఇంకోటి చెప్పి చూడు. వాళ్ళు ఉద్యోగం చేస్తుంటారా, ఎంతమంది చేస్తున్నారు, చేస్తే వాళ్ళు కొన్ని చదివిన వాళ్ళు దొరికలేవు. ఇప్పుడు చదివిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడుగు చదువుల్ని. మన లేదు, నువ్వు చదివిన వాళ్ళకి ఇచ్చిపెట్టు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళ జాబ్ల వాళ్ళకి దొరికినాయి. ఇప్పుడు చదివిన వాళ్ళు ఎంతమంది చూడు. ఒకసారి ఇల్లు సర్వే చేపి, నీ ఇల్లు సర్వే చేస్తే నీ గవర్నమెంట్ ముందర వస్తుంది. దోమకొండ మండలం ముత్తంపేట గ్రామం, కామారెడ్డి డిస్టిక్. అయితే మాది ప్రాబ్లం ఏంది, 37 గుంటలు మన 4 సంవత్సరాల నుంచి 37 గుంటలు కడిగేసారు ఎంఆర్ఓ ఆఫీసులో. ఎందుకు కడిగేసారు అంటే చెప్తే ఏం చెప్పరు, సమాధానం చెప్పు లేదు, మాకు తెలియదు అనుడు. ఇక దానికోసం అప్లికేషన్లు పెట్టుకుంటా ఇట్లా ఇచ్చుకుంటా 4 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నా. ఎంఆర్ఓ సరిగా పట్టించుకుంటారు, కలెక్టర్లు కూడా ప్రజావాణిలో కూడా 10 సార్లు ఇచ్చినాక తీసుకున్నట్టు పక్క పడేస్తారు. కానీ ఒక్కటి చేయలేదు. పైసలు ఎవరైతే ఇస్తారో వాళ్ళే పని చేస్తారు. ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత మటుకు అదే రకంగా జరిగింది. ఇప్పుడు ఎట్లా జరుగుతుందో తెలియదు. కానీ అయితే తిరిగి అది కానే కాలేదు. ఇంకో సపరేట్ ఇట్లా 3 సార్లు చేసిన మన మీ సేవల కట్టి ఇప్పుడు తీసుకొని ఇక్కడికి వచ్చినాం. లోపల కలిసినాము, ఇచ్చినాము. మేడం ఉన్నది, ఆమె తీసుకుంటారు, మేడం తీసుకున్నారు. చేస్తాను రాసుకొని అక్కడ ఇచ్చారు. మేము అవ్వ చెప్తాం, మీకు ఫోన్ నెంబర్ వస్తుంది, ఫోన్ వస్తుంది అని చెప్పి. పెద్రవలపల్లి గ్రామం సార్, పోచంపల్లి మండల్, యాదాద్రి డిస్టిక్. ఏదైతే ఉందో తెలంగాణ హైదరాబాద్ కోర్టులో సర్వే నెంబర్ 578, 1 ఎకరం 24 గుంటల భూమి, గుర్రాల చంద్రే భూమిలో మండలం పోచంపల్లిలో సర్పంచ్ సీసీ రోడ్లు మరియు క్రీడా ప్రాంగణం చట్టానికి విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు సార్. ఏదైతే ఉందో మాది 1987లో గుర్రాల చంద్రం మా నాన్నగారు మా అమ్మ కష్టపడి తీసుకున్నారు సార్. 8,000కు తీసుకున్న తర్వాత 10 సంవత్సరాల నుంచి పంటలు పండించుకుంటున్న మా నాయనకు బలమైన యాక్సిడెంట్ 2000 సంవత్సరంలో యాక్సిడెంట్ కాగానే అదే అదనంగా చూసుకొని అక్రమంగా స్కూల్ భవనం నిర్మించారు. ఇచ్చినాక తర్వాత ఎందుకంటే మేము ఇంత చిన్నోళ్ళుగా సార్, మా వాళ్ళంతా చిన్నపిల్లలు. అయితే మా నాన్నకి ఏదైతే ఉన్నదో ఆయన చేత కాకుంటున్నప్పుడు ధనాదానం రూములు కట్టేసారు. మేము ఇక ఏదైతే ఉందో అక్కడ ఉన్న సర్పంచ్ కానీ, మన ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, కలెక్టర్ కానీ నివేదికలు ఇచ్చుకుంటూనే వస్తున్నాం. వచ్చిన తర్వాత మొన్న ఏదైతే ఈ 2000 ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందో టీఆర్ఎస్ ప్రభుత్వంతో, అక్కడ ఉన్న సర్పంచ్ అన్యాయంగా దౌర్జన్యంగా మామూలుగా సార్ ఏంటంటే ఈ సర్వే నెంబరు పంచాయత్ సెక్రటరీగా ఉండి బాధ్యతలు ఏం నిర్వహించాలి, పంచాయత్ సెక్రటరీ ఏం చేయాలి, ఇది గ్రామకంఠమా, ఇది సర్వే నెంబర్ భూమా, పట్టా భూమా అని తెలుసుకోవాలి. అక్రమంగా ఏం చేసిండు సర్పంచ్, ఆయన కుమ్మక్కయి అది గ్రామకంఠమైన సర్టిఫై చేసిండు.
మేమేం చేసినాం, ఎస్ఐ దగ్గర పోయి లెటర్ తీసుకొని, సార్ మాకు హైకోర్టులో ఉన్నది, మాకు కావాల్సింది కాపీ, ఇట్లా పట్టా భూమిని ఇట్లా గ్రామకంఠమని చేసిండు సార్ అని చెప్తే ఎస్ఐ గారు నివేదిక ఇచ్చిండు. నివేదిక ఏదైతే ఉందో కాపీ ఇస్తే మేము ఆ కాపీని తీసుకుపోయి హైకోర్టులో వేసినాం. హైకోర్టులో వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మా హైకోర్టులో 69 ఆ డబుల్ పీ నెంబర్ 69/2023లో హైకోర్టులో మేము కేసు వేసినాం. కేసు వేసిన కాపీలు ఎంఆర్ఓ పోయినాయి, ఎండిఓ పోయినాయి, ఆర్డీఓ పోయినాయి, డిఓ పోయినాయి, అందరికి ఇచ్చుకుంటూ వచ్చినాం. సార్ ఇట్లా మీరు అక్రమంగా ఇది చేస్తున్నారు, మా భూమి ఇది, ఒకవేళ మీదేమన్నా ఉన్నదా అధికారం అంటే పోనీ అది మన గవర్నమెంట్ నిధులు దుర్వినియోగం అయితే కానీ మా ఇంట్లోకి వచ్చేది ఉందా అంటాడు. అయితే మేమేం చేసాం అంటే తర్వాత మొన్నటి సార్ నేను ఏం చేసినాము, మా ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే యాదాద్రి డిస్టిక్ సంబంధించిన ఆయన దగ్గర పోయి కూడా 2020లో మేము మా అమ్మ అందరం పోయి దరఖాస్తు ఇచ్చి వచ్చినాం సార్. 2 సార్లు ఇచ్చినాం ఆయనకు. 2023లో 4 తారీఖు 2వ నెల 2023లో ఇచ్చినాం. చూస్తానంటే ఆయన పట్టించుకోకుండా మొన్న ఇదే సర్వే నెంబర్లో మళ్ళీ ఏం చేసిండు, అదేంటి ప్రభుత్వ క్రీడా ప్రాంగణం అని బోర్డు పెట్టి శంకుస్థాపన చేసిండు. ఎలక్షన్ ముందు 1 నెల అయితే ఎలక్షన్ ముందు క్రీడా ప్రాంగణం అని చేసి ఒకటే మెసేజ్ చేయాలనుకుంటున్నా సార్. దీనికి సంబంధించింది చూడండి, మా నాన్నగో ఇది భూమిలో ఆందం చేనే నాడు 1992 సంవత్సరంలో ఆందం చేను నేడు దొంగతనంగా స్కూళ్ళ నిర్మాణాలు, సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణం అని చెప్పేసి ఈ కాపీలని కలెక్టర్ గారు కూడా ఇచ్చినాం. ఇప్పుడు ఒకటి సార్ నేను ఏమంటున్నా అంటే గ్రామ స్థాయిలో ఎవరు ఉంటారు సార్? గ్రామ కార్యదర్శి ఉంటాడు. ఆయన ఏం చేయాలి? ఏ అధికారికి అయినా కానీ ఏ అయితే మన పెద్ద మనిషి అంటే మామూలుగా పొలిటికల్గా చూడకుండా ఆయన నిధులు ఎప్పుడైతే సక్రమంగా నిర్వహిస్తాడో ఇలాంటి పబ్లిక్ ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో ఈ ప్రగతి భవన్కు రాకుండా ఉంటారు సార్. ఎందుకంటే అంత దూరం నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చినామంటే అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి ఇక్కడికి వచ్చినాం. సార్ పెట్టింది కూడా అసలు ప్రజావాణి చాలా బ్రహ్మాండంగా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఒకటే అనుకుంటున్నా, ఈ దరఖాస్తులు తీసుకొని పక్కకు పెట్టకుండా ఎవరైతే ఉన్నారో అధికారులు కింది స్థాయి నుంచి ఇప్పుడు గ్రామం కానీ మండలం కానీ జిల్లా స్థాయిలో కానీ ఈ సర్వే నెంబర్ ఏముంది, ఇలా అసలు పట్టా ఎవరిది తెలుసుకొని సమగ్రంగా క్షేత్రస్థాయిలో కరెక్ట్ నివేదిక ఇచ్చినప్పుడే సామాన్య ప్రజలకు కానీ సామాన్య రైతుకు కానీ న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఇది ఈ భూమికి సంబంధించింది ఏదైతే ఉందో 4/10/2003 పైలశేఖర్ రెడ్డి మా భూమిలో అక్రమంగా శంకుస్థాపన చేసినారు. ఎమ్మెల్యేగా ఉండి దరఖాస్తు ఇచ్చిన కేసు ఉన్నది అని తెలిపినా వినిపించుకోకుండా మా భూమిలో ఈ విధంగా అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారు. సామాన్య ప్రజలు న్యాయం ఎలా జరుగుతుంది? ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం లేదు. సర్పంచ్ కార్యదర్శి కుమ్మక్కై అధికారుల అండదండతో గవర్నమెంట్ మా చేతుల్లో ఉంది, ఏదైనా చేయొచ్చు అనే అహంకారంతో అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించు పనులు చేస్తున్నారు. కావున పై తెలిపిన విషయం మాకు సంబంధిత భూమిలో కార్యదర్శి తప్పుడు నివేదికలు పాల్పడుతూ విషయం తెలుసుకోకుండా మా భూమిలో అక్రమంగా అన్యాయంగా దౌర్జంగా పనులు చేస్తున్నారు. ఇప్పుడు అయితే అధికారులు సక్రమంగా గ్రామంలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు సక్రమ నివేదిక ఇస్తారో సామాన్య రైతులు కానీ ప్రజలకు కానీ న్యాయం జరుగుతుంది. ఇది మేము దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం సార్. తీసుకోవచ్చు. అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించిన వారి తగిన చర్యలు తీసుకొని నా యొక్క బీద కుటుంబం, మాకు 5 కుమారులం, ఈ బీద కుటుంబం దయతలిచి రెవెన్యూ రికార్డు ప్రకారం మా భూమి మాకు ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం సార్. రికార్డు కొన్న 587లో ఏదైతే 87 నుంచి ఇప్పుడు 2023 దాకా కూడా ఇది వివాదాస్పదంలో ఉన్నది అన్నప్పుడు నువ్వు పోవద్దు, నువ్వు ఎట్లా పోతావు, నీకు ఎక్కడ రైట్స్ ఉన్నాయి నీకు అంటే ఏదైతే ఇది అండదండలతో కుమ్మక్కై ఏదైనా చేయొచ్చా? గవర్నమెంట్ ఏదైనా భూములు గుంజుకోమన్నారా సార్? భూములు గుంజుకొని స్కూల్ కట్టమన్నారా? భూములు గుంజుకొని క్రీడా ప్రాంగణం ఏమన్నా, గుంజుకొని సీసీ రోడ్లు ఏమన్నారా? గవర్నమెంట్ ఏం చేయాలి సార్? పట్టదారు ఉన్నది. పట్టదారు ఉన్నప్పుడు విచారణ చేసి ఒకవేళ ఇవ్వాలనుకున్నాం ల్యాండ్ అక్వేషన్ చేసి కూర్చోబెట్టి చేయాలి. అక్రమంగా గుంజుకుంటామంటారా భూములను? న్యాయం ఎక్కడ దొరుకుతుంది సార్? ఆ లోపల కూడా నేను ఈరోజు వాస్తవం చెప్తున్నా ఏంటంటే సీఎం గారు ఉంటామని అనుకుంటున్నాము. ఏదైతే ఉందో అక్కడ గెస్టెడ్ ఆఫీసర్లను పెట్టి మా అమ్మగారు వినతి పత్రం ఇచ్చింది. మేము న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం సార్. మాకు అన్యాయం వద్దు, న్యాయబద్ధంగానే రెవెన్యూ రికార్డు చట్టం 1977 ఆర్టికల్ ప్రకారంగా భూమి హక్కుల చట్ట ప్రకారంగా మా భూమి మాకు కావాలి సార్. మా బీద కుటుంబం సార్ మాది సార్. లోపల ఒక మేడం తీసుకున్నా సార్. తీసుకొని ఏదైతే మా ఫోన్ నెంబర్ రాసుకున్నారు అక్కడికి మెసేజ్ వస్తుంది. ఎందుకంటే ఇది భూమి కబ్జా చేసారు కాబట్టి మీకు
సాధ్యమైనంత వరకు మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. మేము కూడా న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ప్రజలకు సంబంధించిన ప్రభుత్వము ఒకటే. ఈ ఇంతమంది ఇక్కడ దాకా వచ్చిరంటే కింది స్థాయిలో ఏదైతే ఉందో న్యాయం జరగలేదు కాబట్టి ఇక్కడికి వచ్చిరు అనుకుంటున్నా. ఇది బలోపేతమై అందరికీ న్యాయం జరిగేలా చూడాలనుకుంటే మాత్రం అధికారులు, ముఖ్యంగా అధికారులు కరెక్ట్ తెలుసుకొని నివేదిక ఎప్పుడు ఇస్తారో సామాన్య ప్రజలకు కానీ అప్పుడు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను సార్. శుక్రవారం వచ్చినాం. వస్తే ఏమన్నాడు, మంగళవారం రామ్మా అన్నారు. 4 గంటల దాకా కూర్చొని మంగళవారం పోయినాం. పోయిన తర్వాత శుక్రవారం అన్నాడు, మంగళవారం అన్నాడు. ఇలా మంగళవారం వస్తే 12 కూడా కాలేదు, బంద్ చేసిండ్రు. 12 కూడా కాలేదు, బంద్ చేసిండు. ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చినాము, బడంగపేట నుంచి. ఇప్పుడు ఈడికి వస్తే ఈడ లేదు, ఆడలేదు. ఏం చేయాలి బిడ్డ? ఏడ రాణిస్తూనే లేరు పోలీసు వాళ్ళు, పోనిస్తలేరు. పోనిస్తలేరాగో పోనిస్తలేరు. 5 సంవత్సరం ఇప్పుడు రాషన్ లేక మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం, మేము ఎంత కష్టం అవుతుంది ఎవరు చూస్తున్నాం. ఇక 5 సంవత్సరం ఆయన ఆటో నడిపిస్తాం, పిల్లలు తీసుకుని మేము ఎట్లా బతకాలి? 5 సంవత్సరం మేము పట్టించుకుంటలేదు అసలుకి. మేము ఎట్లా బతకాలి చెప్పండి, మీరే చెప్పండి. మీ గర్ల్స్ ఉంటే మీరు మన దాకా వస్తారు. ఇప్పుడు మేము మీ కాలు మొక్కే విన్నారు మా మాట, వినాలి కదా. మాది 5 సంవత్సరం మాకు రాషన్ లేదు, మేము ఎట్లా బతుకుతాం అర్థం చేసుకుంటాం. ఒకళ్ళ ఉన్న నింపుకుంటున్నాం, బాగానే ఉన్నది. మాది ఎంత పరిస్థితి ఖరాబ్ ఉంది, మనం పట్టించుకుంటున్నా. ఆటో నడిపిస్తాం ఆయన, మేము ఎట్లా బతకాలి చెప్పండి మీరే. పోలేదు ఇంకా, పోతే అసలు పట్టించుకొని బయట దొబ్బేస్తారు. ఇక 10 గంటల నుంచి ఏమన్నారు టీవీలో ఏం చెప్పారు, మీడియాలో 10 గంటల నుంచి 1 గంటల వరకు మాట్లాడాలని చెప్పారు. మేము పని పాట వదులుకొని వచ్చినాము. ఇప్పుడు మాట్లాడలేకుంటే ఎట్లా? ఆ టీవీలో ఒకటి చెప్తారు, ఇక్కడ ఒకటి చెప్తారు, టీవీలో ఒకటి చెప్తారు, ఇక్కడ ఒకటి చెప్తారు. అట్లా కరెక్ట్ కాదు కదా. అసలు పంపించట్లేదు. రేపు రా, ఎల్లుండి రా, మొన్నరా, ఇదేంది ఇది? పనులు వదులుకొని రావాలా? మూడోసారి ఇది రావడం, నేను 3వసారి వచ్చినాను. 2 సార్లు వస్తే కూడా అట్లనే పంపించేసారు. 5 గంటలకు రమ్మంటే 5 గంటలకు ఎవరు వస్తారయ్యా? మాకు రాషన్ లేక చాలా పరిస్థితి ఖరాబ్ అయింది. మాకు ఇప్పుడు చూడాలి, 5 సంవత్సరం నుంచి ఏం తినాలి మేము చూడాలి కదా. మాకు కాదు బాబు, నేను 2016లో డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నాను. నాది 2 సార్లు వెరిఫికేషన్ అయ్యింది. మేము వేల కిరాయి కడుతున్నాము. మరి మాకేమన్నా చూడాలి కదా. వచ్చినాం సార్, మేము చిన్న పిల్లలని తీసుకొని వచ్చినాం. ట్రాఫిక్ అని లేట్ అయింది, 1 గంటల వరకు అని చెప్పారు కదా సార్. మరి ఇప్పుడు 1 కూడా అయ్యలేదు, ఇంత టైం అవుతుంది, కలవాలి కదా. మా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సారే మేము గెలిపించుకున్నాం. కొడంగల్కి వెళ్ళి మేము ఉదయాన్నే బాబుని పెట్టుకుని చల్లగాలికి పొద్దున్నే 4 గంటలకు లేచి బస్సుకు వచ్చినాం. మేము మా కొడంగల్కి వెళ్ళి వచ్చినాము. అయితే మాది తుప్పలగడ్డ గ్రామం. అయితే మా సార్ కలవడానికి వస్తున్నారంటే ఈ టైం 1 గంటలకు చెప్పారు. ఇప్పుడు 12:30 లోపే బయటికి వెళ్ళిపోమని దొబ్బుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మేము ఇంత పొద్దున్న ఎందుకు వచ్చినాం? ఇంత సన్న బాబుని పెట్టుకొని మేము లోపలికి కొనిస్తారే సార్, బయటికి దొబ్బుతున్నారు. ఇక్కడనే కొనిస్తారే సార్, అసలు దొబ్బుతున్నారు బయటికి. సార్ వెళ్ళిపోయాడు, టైం అయిపోయింది అంటే 12:30 అవుతుంది. ఇప్పుడు మేము అంత దూరంకి వెళ్ళి పొద్దున్నే ఇంత చిన్న బాబుని పట్టుకొని వచ్చినాం. మేము ఇప్పుడు ఏం చేయాలి సార్? మేము మళ్ళీ ఛార్జ్ పెట్టుకుని మళ్ళీ పోలేము. మేము అంటే లేడీస్ కంటే ఫ్రీ అండ్ నాకైతే టికెటే కాదు సార్. ఫస్ట్ టైం వచ్చినాం. ఇప్పుడు మాకు ఆల్రెడీ చూసినాం మేము 1 గంటల వరకు ఉండదని చెప్పినందుకే మేము ఏదో ఆతరం మాత్రం వచ్చేసినాం. దిగి మెట్రో ట్రైన్ పట్టుకొని వచ్చేసినాం, తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పేసి. అయినా కూడా ఆ నుంచి ఆటో మాట్లాడుకొని వచ్చినాం, లేట్ అవుతుంది అని చెప్పేసి సచివాలయం కడుకున్నాం. ఫస్ట్ ఆ నుంచి ఇటుకి రాందాడు, ఇప్పుడు బయటకు దొబ్బుతున్నారు. వెళ్ళిపోండి మీరు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కుదరదు అంటున్నారు. మా ఎమ్మెల్యే ఎవరు కాదు, మా రేవంత్ రెడ్డి, మా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సారు మేము గెలిపించుకున్నాం కష్టపడి. అయితే ఇప్పుడు వీడికి మాకు జాబ్ ఖాళీ ఉండదు, పోస్ట్ ఖాళీ ఉండదు, ఇస్తారేమో అని చెప్పేసి అడగడానికి వస్తే ఇప్పుడు బయటకు దొబ్బుతున్నారు. ఇప్పుడు మేము ఆడుకోలేదు సార్. ఇప్పుడు సన్న బాబుని పెట్టుకుని మేము మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోలేము, మళ్ళీ శుక్రవారం రావాలంట. ఎక్కడ తిరగాలి సార్? సర్దే అయింది బాబుకు. అందుకే మీరు సార్ ఎట్లా హెల్ప్ చేయండి సార్, మాకు కల్పించండి. ఎక్కడ పోయినాం సార్, నాకు ఎక్కడ ఇల్లు లేదు, నాకు తల్లిదండ్రి చచ్చిపోయిండ్రు, తమ్ముడు లేడు, నా పెళ్లి కాలేదు, చాలా బాధలు ఉన్నా సార్. ఇంకా ఇవాళ డబుల్ బెడ్రూమ్ కట్టమన్నారు. ఆ రేవంత్ సార్ చేసే జర పుణ్యమంటారు అనుకుంటున్నా. కలిసి పేపర్ ఇచ్చిన లోపల ఎవరు ఆ పేపర్ తీసుకున్నారు అంతే. వాళ్ళు అన్నారు ఏం చేస్తారో సార్, ఆయన పుణ్యం అనుకోవాలి. మేము చాలా గరీబ్ వాళ్ళం సార్, ఇంట్లో పాచి పని చేసి బతుకుతున్నా ఒకదాన్ని. ఈ 2000 సార్, 2000 కిరాయికే కాదు సార్, 4000 ఒక రూమ్ కిరాయి తీసుకొని ఉన్నాము. మా పరిస్థితి బాగాలేదు సార్. ఇంక ఇప్పుడు ఆ సార్ చేస్తే ఇక దయ్యా మాకు.
ఇక్కడ ప్రజావాణికి వచ్చినాను సార్. అది ఇంతకుముందు కూడా నేను జాబ్ గురించి అప్లికేషన్ ఇచ్చినాను. అండ్ సార్ అవైలబుల్ లేరు, సార్ ఢిల్లీకి వెళ్ళిరంట. సో మేము అవుట్ సైడ్ వెయిట్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ టైం వచ్చినాం సార్, అప్పుడు కూడా సార్ మాకు కలవలేదు. అండ్ ప్రతి ఒక్క లేడీస్కి రేవంత్ సార్ చెప్తున్నాం, ప్రతి ఒక్క కుటుంబంకి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని నా రిక్వెస్ట్ సార్. అండ్ బస్సెస్ కూడా ఫ్రీ చేసారు, చాలా హ్యాపీగా ఉంది లేడీస్కి. అండ్ లేడీస్ ఎప్పుడైతే మీరు కాంగ్రెస్ గెలిచారో చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం సార్. అండ్ 10 years నుంచి మేము ఈ ఛాన్స్ గురించి వెయిట్ చేసినాము. సో రేవంత్ రెడ్డి గారు సార్ ఇంకేమన్నా ముందుకు డబుల్ బెడ్రూమ్ చాలా మంది అప్లై చేసి డిస్కరేజ్ అయింది సార్. మీరు డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలని కోరుతున్నాను సార్. ఎందుకంటే సార్ పాత గవర్నమెంట్ అయిపోయింది, ఇప్పుడు మీరు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అదే పాతదే ప్రాసెస్ కంటిన్యూ చేయండి సార్. మళ్ళీ కొత్త ప్రాసెస్ అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. సో దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ సార్. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ప్లస్ గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని ఇది నా హంబుల్ రిక్వెస్ట్ సార్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ రేవంత్ రెడ్డి సార్. బస్సెస్ లేడీస్ చాలా ఫ్రీగా చేసారు, చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఇంకా ముందుకు మీరు ఇంకా మాకు లేడీస్కి మంచి చేస్తారని నేను నమ్ముతున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఫస్ట్ టైం తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి మేము అప్లై చేసి మేము ఇప్పటి వరకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కోసం మేము అప్లై చేసినాము. ఇప్పటి వరకు అప్లికేషన్స్ తీసుకున్నారు తప్పితే ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వలేదు. మాకు అసలు ఏ ఆధారము లేదు. ఇప్పటి వరకు మేము తిరిగేది తిరుగుతూనే ఉన్నాము. వీళ్ళు వచ్చి ఇస్తారు, వాళ్ళు వచ్చి ఇస్తారు, ఫోన్లు చేస్తానని అంటున్నారు కానీ ఇప్పటి వరకు ఎవరు ఫోన్లు చెయ్యలేదు మాకు. మేము ఎట్లా ఇది చేయాలా, కనీసం డ్యూటీల కోసం కూడా మేము అంత ప్రయత్నించినా కానీ డ్యూటీలు కూడా రావట్లేదు. మరి మేము ఎవరికి ఇది చేసుకోవాలా, ఎవరికి మేము అప్లికేషన్ ఇవ్వాలా? అన్ని గెలిపించినాక కూడా వీళ్ళకి కోటేయండి వాళ్ళకి కోటేయండి అని అనడం తప్పితే అందరూ ప్రతి ఒక్క లీడర్ వస్తున్నారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే వస్తున్నారు, ప్రతి ఒక్క ముఖ్యమంత్రులు వస్తున్నారు కానీ ఎవరికి ఏమీ చెయ్యట్లేదు మాకు. ఇక్కడ ఉన్న వాళ్ళకు చేయకుండా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళే ఊర్లల్లో చేసుకుంటున్నారు. వాళ్ళ స్టేషన్ చేసుకుంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళం మేము ఎట్లా బతకాలా? అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు చూడట్లేదు. అసలు ఊర్లో ఉన్న వాళ్ళకి చూసుకుంటే మేము వేరే వాళ్ళు ఎట్లా బతకాలా? మేము ఇక్కడ మధ్యవర్తి బతుకుల ఆ పూటకు మేము డ్యూటీలు చేసుకొని బతికే వాళ్ళు, కూలినాలు చేసుకునే వాళ్ళు, మేము ఎట్లా బతకాలా? లేదు అసలు వెళ్ళట్లేదు కదా. అసలు పొద్దున 6 నుంచి 10 వరకు మేము ఎట్లా రావాలి, ఎట్లా ఇంట్లో చూసుకోవాలి, ఎట్లా రావాలి? కొంచెం 10 గంటల నుంచి 3 గంటల వరకు అట్లా పెడితేనే మేము వచ్చి కలుస్తాం కదా. ఇంట్లో చూసుకోవాలి పేషెంట్లని, మళ్ళీ అంత పొద్దున వచ్చి లైన్లో నిలబడాలంటే అసలు లేనే లేదు. ఇక్కడ ఎవరిని కనుక్కోవాలి? రండి, మీకు అప్లికేషన్ తీసుకొని రండి, ఫామ్లు తీసుకోండి. ఇప్పటివరకు జిరాక్స్లు అవన్నీ పట్టుకొని వచ్చినాం, అయినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు వెళ్ళిపోండి అనేసి వెళ్ళగొడుతున్నారు. ఇది పద్ధతి కాదు. టైమింగ్ అయినా చేంజ్ చేయండి. పొద్దున 6 నుంచి 10 వరకు అంటే కాదు, కనీసం 9 గంటల నుంచి 6 గంటలకు 5 గంటల వరకు అన్న పెట్టండి. హాఫ్ డే అయినా పెట్టండి. అట్లీస్ట్ వచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ కాకుండా కలిసి మాట్లాడి పంపిస్తే మేము సంతోషపడతాం, అంతే. నా పేరు కొండపాకానికి. నేను బీసీ సంక్షేమ సమితి స్టేట్ ప్రెసిడెంట్. మేము ముదిరాజులను బీసీ గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి మార్చాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి లేఖ సమర్పించాము. గత ప్రభుత్వాలు ముదిరాజులు 60 లక్షల మంది జనాభా ఉన్న ఓటు హక్కుగానే వినియోగించుకుంటున్నారు. మరి మా ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు విద్య, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాల ఉద్యోగాలు సుధా మా పిల్లలు వెనుకబడి ఉన్నారు. కాబట్టి మరి బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆటి జీవోను తాత్కాలికంగా నిలిపివేసినారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి హయాంలోనే మా బీసీలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో మళ్ళీ గతంలో వచ్చినటువంటి జీవోను పునరుద్ధరించి మా బీసీల పిల్లలకు రేపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యేది. ఒకవేళ జీవో లేట్ అయినట్టయినా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఈ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు, మా ముదిరాజు పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా ఇవ్వాలని మరి బీసీలో ఉన్నటువంటి ముదిరాజులు చాలా వెనుకబడి ఉన్నాము. ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాల వెనుకబడి ఉన్నటువంటి ఈ బీసీ కులాలకు, ముదిరాజు కులాలకు వెనుకబడి ఉన్నా కాబట్టి బీసీ సంక్షేమ శాఖమైనటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఇస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య కాబట్టి నేను అసెంబ్లీలో మాట్లాడి తప్పకుండా పరిష్కారం చేస్తా అని హామీ ఇచ్చిండు. మాకు సంతోషం అనిపిస్తుంది. నా పేరు నాగేందర్ అండి. మాది లావుడితండ గ్రామము, మిర్యాలగూడ మండలం, నల్గొండ డిస్టిక్. నేను MA BEd చదివానండి, BLIC చేశాను. ఈరోజు నేను ప్రధాన సమస్య దేనికోసం వచ్చానంటే మా డాడీ గారు 1984 27/11/1984 నుంచి
గవర్నమెంట్ స్కూల్ ప్రాథమిక స్కూల్లో పార్ట్ టైం పేరుతో స్వీపర్గా అపాయింట్మెంట్ అయ్యారు. అప్పుడు నెలకు 25,000 రూపాయలు. ప్రజెంటు స్వీపర్లు పార్ట్ టైం స్వీపర్లు 5,200 2021 జూన్ మంత్ 2021 నుంచి అది హైక్ చేశారు. కానీ వీళ్ళకి ఇంకా అలాంటి అవి హైక్ కాలేదండి. అదేవిధంగా నేను ఇప్పుడు కోరుకునేది ఒకటేదండి, మా డాడీ 38 years పార్ట్ టైం స్కూల్ స్వీపర్గా పనిచేశారు. అదే స్కూల్ స్వీపర్గా పనిచేసేటప్పుడు శాలరీ 4,000 రూపాయలు. డాడీ చనిపోయినప్పుడు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఏమీ అందలేదండి. ఇంకోటి, ఒక పేదవాణి నిజమైన పేదవానికి ఏమీ లేదు. ఒక గుంట భూమి ఉంటే 5 లక్షలు, ఒక 2 ఎకరాలు ఉంటే 5 లక్షలు. నిజంగా ఒక గుంట భూమి లేదు. 35 సంవత్సరాలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేశాడు. కానీ గవర్నమెంట్ నుంచి వచ్చింది 0 ఏమీ లేదు. నిజమైన పేదవానికి అందింది ఏమీ లేదండి. అదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న చాలామంది మేధావులు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, లాయర్లు ఉన్నారు, టీచర్స్ అందరు ఉన్నారు. కానీ గుర్తించండి, మీరు అదే స్కూల్లో నుంచి చదువుకొని వచ్చారు. కానీ మీరు చదువుకున్న స్కూల్లో ప్రాబ్లం ఏంటిది, ప్రాథమిక ప్రాబ్లం ఏంటిది అనేది గుర్తించండి. వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి. ఇప్పటికి కూడా మా అమ్మగారు సెప్టెంబర్ నుంచి నెలకు 500 రూపాయలతో పనిచేస్తున్నాను. ఎందుకంటే మా డాడీ 38 years చేశారు. రెగ్యులరైజ్ అవుతుంది అని 38 సంవత్సరాలు పనిచేశారు. ఇప్పుడు ఏమైందని అంటే 500 రూపాయలకి మాకేమైనా ఆర్డర్ వస్తుందా, మా కుటుంబానికి ఏమైనా ఆదుకుంటారా అనే ఉద్దేశంతో చేస్తున్నామండి. 500 రూపాయలకి ఏమొస్తుందండి, ఏమీ రాదు. నెలకు 500 రూపాయలతో పనిచేస్తున్నాము. ఆ 500 రూపాయలతోనే ఒక కుటుంబం గడవాలంటే ఏం గడుగుతుంది? సమాజం మొత్తం ఆలోచించాలి. తెలంగాణ సమాజంలో మేధావులందరూ ఆలోచించాలి. చాలామంది ఉన్నారు అందరూ. నేను ఈరోజు మన ప్రజావాణికి వచ్చానండి, అప్లికేషన్ ఇచ్చాను. మా కుటుంబంలో ఇప్పుడు 1984 నుంచి మా డాడీ పనిచేశారు కాబట్టి ఆ వారసత్వంగా మాకు ఉద్యోగం ఇవ్వండి. ఎందుకు ఇవ్వమని అంటున్నా అంటే 58 సంవత్సరాలు 58 సంవత్సరాలకే అనారోగ్య రీత్యా చనిపోయారు. అదే గవర్నమెంట్ వేరే సెక్టార్లో పనిచేస్తే ఒక 10 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు పనిచేస్తే రెగ్యులరైజేషన్. అదే స్కూల్లో పనిచేస్తే ఒక పార్ట్ టైం స్వీపర్ పేరుకేమో పార్ట్ టైము చేపించిందేమో 38 years. ₹1 పూలదండ పెట్టడానికి కూడా గవర్నమెంట్కు ఆ చేతులు రాలేదు. లోపల పోతే అధికారులు ఉన్నారు కానీ మనం మినిస్టర్స్ లేరు, ఎవరు లేరు. వాళ్ళు ఏమన్నారంటే మీకు మెసేజ్ వస్తుంది, మెసేజ్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామంటున్నారు. నేను కోరుతున్నది ఒకటే, నా దగ్గర ఏదో యూట్యూబ్ లేదు, మీ ఛానల్ ద్వారా నేను కోరుకున్నది ఒకటే, తెలంగాణ సమాజాన్ని అందరికీ కోరుతున్నాను. నేను కూడా MA BEd చేశాను. ఎందుకంటే ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. చాలా బాగా ఒక లెక్చరర్ టీచర్ పనిచేస్తే రెగ్యులరైజ్ చేశారు. 38 సంవత్సరాలు పనిచేసే స్కూల్లో ఇచ్చేది 0. మీకేం లేదు, మీకు ఎలాంటి అధికారాలు లేదు. ఇప్పటి నుంచి మీ డాడీ వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎలాంటి లేదు. మీకు చేస్తే చేయండి, లేకపోతే లేదు. 500 ఇస్తాము, 500 చేస్తే చేయండి. పైనుంచి అధికారం లేదు. MO సార్కి అడిగాం, మా చేతిలో ఏం లేదు. CM సార్ దగ్గరికి వెళ్ళాలి, CM సార్ దగ్గర నుంచి అన్నీ వస్తాయి. మాకు అధికారం ఇవ్వలేదు. అంటే 84 నుంచి చేసిన వాళ్ళకి లేదు. మొన్న రీసెంట్గా 2000, 2012 అప్పుడు చేసిన వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేశారు. కానీ మా నిజమైన పేదోనికి, భూమి లేనోనికి ఏమీ లేదు. అది ఒక గుంట భూమి ఉంటే 5 లక్షలు ఇచ్చారు. ఒక గవర్నమెంట్ స్కూల్లో చేస్తే ఏమీ లేదు. అదే ప్రైవేట్ స్కూల్లో చేస్తే ఒక ESI ఇస్తారు, ఒక PF ఇస్తారు, ఏమైనా హెల్త్ ఉంటే ఒక అన్ని బెనిఫిట్స్ వస్తాయి, హాలిడేస్ వస్తాయి, అన్నీ వస్తాయి. నేను పోయేటప్పుడు అక్కడ అధికారులు ఉన్నారండి. మన ముఖ్యమంత్రులు కానీ ఎవరు కానీ ఆ టైంకి లేరు. ఆ అప్లికేషన్ మాత్రమే తీసుకున్నారు. అప్లికేషన్ తీసుకొని చెప్తాం ఓన్లీ ఏ డిపార్ట్మెంట్ అని చెప్పారు, జస్ట్ రాసుకొని పెట్టుకున్నారు. నేను రిక్వెస్ట్ అదే, గవర్నమెంట్ మారింది, టైం తీసుకుంటుంది. కానీ నేను కోరేది ఒకటే, నాలాంటి పేదవాళ్ళ జీవితాలు మారాలి, కుటుంబాల జీవితాలు మారాలి. మా వారసత్వ ఉద్యోగం మాకు కల్పించండి. దాని మీదనే మేము ఆధారపడి ఉన్నాం. మాకు కల్పించండి. దేనికోసం ఏడుకుంటున్నాను, ఏ జాబ్ ప్రిపేర్ కావాలని. నేను MA BEd చేశానండి, MA ఇంగ్లీష్, MA పొలిటికల్ సైన్స్, లైబ్రరీని కూడా చేశాను. కానీ మా కుటుంబం మొత్తము ఈరోజు పేదరికం అండి. భూమి లేదు, ఆస్తులు లేదు, ఏం లేదు. స్కూల్లో పనిచేసినామండి. ఒక గవర్నమెంట్ స్కూల్ నమ్ముకొని పనిచేసినాము. పేరుకు మాత్రం పార్ట్ టైం, చేపించేది ఫుల్ టైం. మార్నింగ్ 8:30కి ముందు పోవాలి,